నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి కోర్టు భవనాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్. భారీగా హాజరైన కక్షిదారులు. అద్దంకిలో జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష. 372 మంది విద్యార్థులు హాజరు. ఎన్ఎస్పి కాల్వ కట్టపై అనధికార కట్టడాలు తొలగింపు. అద్దంకి కోర్టు భవనాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అద్దంకి సంతమాగులూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని కక్షిదారులు కేసులను రాజీ చేసుకునేందుకు భారీగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ నాగ వెంకటలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సీత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అఖిల ఆధ్వర్యంలో కక్షిదారులకు సంబంధించి పరిష్కరించదగ్గ కేసులను రాజీ చేసినట్లు వివరించారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈశ్వరి మహాదేవి ఆరాధన గురుపూజ మహోత్సవాన్ని శనివారం అద్దంకిలో నిర్వహించారు. కాకానిపాలెంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అర్చకులు ఈశ్వరి అమ్మవారికి ఉదయం అష్టోత్తర అభిషేకం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవస్థానం కమిటీ తరపున భక్తులకు అన్నప్రసాదం అందించారు. అద్దంకిలో జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. అద్దంకిలోని 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఎంఈఓ 2 కేవి శ్రీనివాసరావు పరిశీలించారు. 2 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 557 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 372 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఆధార్ కార్డు చూడాలి సార్, గమనించాలి పాయింట్. అద్దంకిలోని ఎన్ఎస్పి కాలువ కట్టపై అనధికార కట్టడాలను మున్సిపల్ అధికారులు శనివారం మిషన్లతో తొలగించారు. రేణింగవరం రోడ్డు నుంచి సూర్య రెస్టారెంట్ వరకు ఎన్ఎస్పి కాలువ కట్టపై 1.5 కిలోమీటర్ల పొడవున మినీ బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలువ కట్టపై అనధికారికంగా నిర్మించిన కట్టడాల తొలగింపు చర్యలు శనివారం చేపట్టారు.
అద్దంకి మండలం మోదేపల్లి మేజర్ కాలువను ముండ్లమూరు ఎన్ఎస్పి డిఈ పూర్ణచంద్ శనివారం పరిశీలించారు. దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా మోదేపల్లి మేజర్ చివర భూములకు సాగునీరు అందింది. ఈ నేపథ్యంలో డిఈ కాలువను పరిశీలించి కోటికలపూడి రైతులతో మాట్లాడారు. చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు అందించడంలో మంత్రి గొట్టిపాటి, సర్పంచ్ విక్రమ్, గ్రామస్తుల సహకారంతోనే సాధ్యపడిందన్నారు. 2000 ఎకరాలకు ఆనందంగా సాగునీరు అందించామన్నారు. ట్యాంకులకి ఇవ్వడానికి మంతా తుఫాన్ ముందు బాగా కృషి చేసి నీళ్ళు తెచ్చాం. అంటే కాలువ అప్పటికి క్లియర్ అయిపోయింది. ఈ విషయం పై అధికారులకు తెలియదు. అంటే కాలువే లేదు, అక్కడికి అనవసరమైన నీళ్లు. ఇప్పుడు ఈ సమస్య అంతా నువ్వు సృష్టించిందే చూసా ఈ గారు వచ్చి. తర్వాత వాళ్ళు నీళ్లు ఇస్తామన్నారు, కానీ ఈలో బోర్డర్లో తగ్గిపోవడం, ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో తోటలకి నీళ్ళు తగ్గించడం, ఆ ఎఫెక్ట్లో నాకేమనిపించింది అంటే ఇంటర్నల్గా చేస్తే తప్ప వీళ్ళు బయటపడరు. ఎందుకంటే పల్నాడు జిల్లా వాళ్ళని ఒప్పించి యాక్చువల్గా అయితే వాళ్ళు నీళ్లు కావాలని మీటింగ్ పెట్టారు. నాకు ఏది మా నీళ్లు మీరు తక్కువ ఇస్తున్నారని గొడవ. అదేంటంటే మధ్యలో ఉంటాయి ఆ గేట్లు, అది మూస్తే తొందరగా వస్తాయి అలాగే. అది 2 రోజులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పెరిగింది. ఈలోపు విక్రమ్ గారు అక్కడ బోర్డర్లో నీళ్లు పెంచడానికి కృషి చేశారు. ఆ నీళ్లు వచ్చేలోపు ఈ నీళ్లు తగ్గి ఆ నీళ్ళని ఎక్స్ట్రా నీళ్ళు 4 days కలుపుదాం అనుకున్నాం. అది నా ప్లానింగ్. బట్ అక్కడ ఏమైందంటే ఆ 2 రోజులు వాళ్ళు తీసుకున్నాక వాళ్ళకి ఇచ్చేసాం. ఈ నీళ్ళు ఇంక పెంచడం మానేశారు. తాయిగట్టు ఉన్నా కూడా మన నీళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉండి ఈ సంవత్సరం సర్ప్లస్లో ఉండి ఈ టైంలో కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. అలాంటిది ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండదండి. వాటర్ రెగ్యులేషన్ పోయిన సంవత్సరం ఒకలాగా ఉంటుంది, ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. దాదాపు 2000 ఎకరాలు కవర్ అయిందండి. అంటే ఇక్కడ 500 రోడ్డుకి ఇవ్వకుండా ఈయన కృషి ఇవన్నీ జరగటం వల్ల ఈ 10 రోజుల్లో మాకేంటంటే ముందున్న ఆయకట్టు ఏదైతే 2000 ఎకరం ఆల్మోస్ట్ అంటే కంది ఒక పొగ అందరికి తెలిస్తే ఇచ్చిండే. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభల నిర్వహణ కోసం అద్దంకి మండలం సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకిలో కార్మికులు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్మిక, కర్షక, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై మహాసభలో చర్చిస్తామని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. అఖిల భారత మహాసభల్లో ప్రజలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ సమస్యలు ఏర్పడతాయి, వాళ్ళ చక్కగా పనిచేస్తారు, గ్రామం ముందుకు వస్తుంది. కాబట్టి ప్రజలకు కూడా సహాయ సహకారం అందరికీ కోరుతున్నాను. అలాగే ఏం కావాలి? సిఐటియు అఖిల భారత్ మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ దాకా విశాఖపట్నంలో 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలు దేశంలోనే కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ సమస్యలపైన ఈ మహాసభలో చర్చించుకుంటూ ఉన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు. ఓపీఎస్ పెన్షన్ పథకం కోసం అనేక రకాలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని ఈ దేశంలో కార్మికులు జరుగుతున్నటువంటి పోరాటాన్ని రాబోయే కాలంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికోసం, కార్మిక ఐక్య పోరాటాలు నిర్వహించే దానికోసం ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నారు. అందుకని ఈ మహాసభల జయప్రదం కోసం మీ వంతు కృషిని అందించాలని చెప్పేసి మీ దగ్గరికి ఫండ్ రూపంలో అందించడానికి వస్తూ ఉన్నాము. అందుకని ఈ మహాసభల జయప్రదం కోసం తమ వంతు ప్రతి ఒక్కళ్ళు మీ ఆర్థిక సహాయాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు, అద్దంకిపట్నం. అద్దంకిపట్నంలో అనఘాలక్ష్మి అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పట్టణంలోని దత్తపాదిక క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం సందర్భంగా ఆలయంలో దత్తాత్రేయుడికి, అనఘాలక్ష్మి అమ్మవారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణ పురవీధుల్లో అనఘాలక్ష్మి అమ్మవారి నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.